వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కళ్లు గప్పి కస్టడీలో ఉన్న దొంగ పరార్. నిందితుడు మణికంఠ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో లక్ష్మీ చైనా బజార్ షాప్ లో షార్ట్ సర్క్యూట్, సుమారు 3 లక్షల ఆస్తి నష్టం. శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసి వైన్ షాప్ నడిపిస్తున్నారని స్థానికులు ఆగ్రహం. పోలీస్ బందోబస్తు నడుమ SY వైన్ షాప్ ను కూల్చివేసిన GHMC అధికారులు. జగన్ సార్ రక్షించండి, వైసీపీ ఎమ్మెల్యే భూ కబ్జాపై కార్యకర్తల ధర్నా. డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కళ్లు గప్పి కస్టడీలో ఉన్న బైక్ దొంగ పరారయ్యాడు. 7 బైకులు, 1 కారు దొంగతనం కేసులో సూర్యాపేట పట్టణానికి చెందిన మణికంఠను పోలీసులు అదుపులోకి తీసుకుని గత నెల 30న కోర్టుకు రిమాండ్ చేశారు. కాగా విచారణ నిమిత్తం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు ఈ నెల 7న కస్టడీకి తీసుకున్నారు. అయితే పోలీస్ కస్టడీలో ఉన్న మణికంఠ డ్యూటీ పోలీసుల కళ్లు గప్పి చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు. దీంతో ఉలిక్కిపడ్డ పోలీసులు మణికంఠ ఆచూకీ కోసం బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కేంద్రంలో ఉన్న రామచంద్రయ్య కాంప్లెక్స్ లోని లక్ష్మీ చైనా బజార్ అనే షాప్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల షాప్ పూర్తిగా దగ్ధమైంది. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షాప్ లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
సైదాబాద్ ధోబీఘాట్ చౌరస్తాలోని శ్మశాన వాటిక స్థలంలోని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఎస్వై వైన్ షాప్ ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసి వైన్ షాప్ ఏర్పాటు చేయడంపై స్థానికులు మరియు శ్మశాన పరిరక్షణ సమితి సభ్యులు జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీనితో స్పందించిన టౌన్ ప్లానింగ్ అధికారులు జీహెచ్ఎంసీ సిబ్బందితో పోలీస్ బందోబస్తు నడుమ వైన్ షాప్ ను అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. నర్సంపేట పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా పంబా ఆరట్ కార్యక్రమం నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి మరియు సతీమణి వరంగల్ రూరల్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ స్వప్న సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిలబడండి సార్. ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో సంచలనాన్ని రేకెత్తించారు. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించారు. ఈ క్రమంలో బిల్లు ప్రతులను లోక్సభలోనే చించేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు దేశాన్ని మరోసారి విభజిస్తుందని మండిపడ్డారు. ముస్లింల మీదే ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు. कानून तो हिटलर के उस कानून से ही बदतर है, उस कानून से ही बदतर है. कहां लाकर छोड़ दिया भारत को आप? अगर आपने संविधान परो किया था, हम मुसलमानों का गुनाह क्या है कि मुसलमान है? मुझे पाकिस्तान से मत लीजिए, अफगानिस्तान से मत लीजिए, मगर इस्लाम के ताल्लुक से, मुसलमानों के ताल्लुक से इस ऐवान को सोचना पड़ेगा. आप जो मैसेज दे रहे हैं, आपकी वजह से पॉलिटिकल मार्जिनाइजेशन हो गया मुसलमानों का. आप तो उनको दबा रहे हैं. उनके सीने पर पैर रखकर आप कह रहे हैं कि अब तो इस मुल्क का बाइज़्ज़त शहरी नहीं बल्कि तो स्टेटलेस बनाया जाएगा. इसीलिए मैं कह रहा हूं मैडम कि ये एक पार्टीशन होने जा रहा है. मैडम, मैं आपको कहना चाह रहा हूं, अंग्रेजी में कहावत है कि दोज हु डू नॉट लर्न फ्रॉम हिस्ट्री आर कंडेम्ड टू बी रिपीटेड. श्रीलंका के 10 लाख तमिलियंस मद्रास में, तमिलनाडु में हिंदू नहीं है क्या? खत्म करो. नेपाल में मधेसी नहीं, हिंदू नहीं है. बताइए. अच्छा मैडम, ये होम मिनिस्टर साहब बता दीजिए कि म्यांमार में काचिन अरहकान, अरे चंद साल तक ऑल इंडिया रेडियो पर काचिन का रेडियो सर्विस चलता था. ये चिन लोग क्रिश्चियन है.
म्यांमार के आप इंतजार कर रहे हैं, क्या इंतजार कर रहे हैं, कौन सा स्ट्रेटेजी आपकी? हर एतबार से फेलियर साबित होगा मैडम। इसीलिए मैं इस बिल की मुखालिफत करता हूं। ये हिंदुस्तान के संविधान के खिलाफ है और ये उन लोगों की तौहीन है जिन्होंने इस मुल्क को आजाद करवाया। तो सन 57 की जंग आजादी हो या 1910 में महात्मा गांधी कैसे महात्मा बने मालूम मैडम? उन्होंने साउथ अफ्रीका के नेशनल रजिस्टर कार्ड को फाड़ दिया था, जला दिया था। इसीलिए जब महात्मा ने फाड़ा, मैं इस बिल को फाड़ता हूं। ये हिंदुस्तान को तोड़ने की कोशिश कर रहा है। జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. గొల్లపల్లి మండలం ఆత్మకూరు గ్రామంకు చెందిన రాయమల్లు అనే దివ్యాంగునికి వికలాంగుల పింఛన్ త్వరగా ఇప్పించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ కు ప్రజావాణిలో ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి వినతి చేశారు. हमारी घर से ही Then I can understand that the technical difficulty, but his circumstances are something different. His circumstances are something different. But if it is but unfortunately, he has no parents. He is 100% dependent, not only disabled. Aadhaar card. Last time digging this guy. రాష్ట్ర అబ్కారీ క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో రాష్ట్ర సగర ఉప్పర సంఘం మరియు తెలంగాణ సగర సంఘాల అధ్యక్షులు బంగారు నరసింహ సగర హరికిషన్ సగర ఆధ్వర్యంలో వచ్చిన సగర ఉప్పర సంఘాల ప్రతినిధుల బృందం సభ్యులు భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ బీసీ కులాల కోసం కేటాయించిన ఆత్మగౌరవ భవనాల భూముల పంపిణీకి వేగంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పెడితే పెద్ద ప్రాపర్టీ మళ్ళీ చూసుకుంటాం. కండిషన్ ఉంది, తీసుకొని ఆర్డర్ చేస్తాం. మేము ఇలా మంచి ఏం చేసినామంటే దాన్ని మా సంఘాల్లోకి అభ్యర్థులకు పెట్టాను. ఏ సంఘం ఉంటే ఆ సంఘం కాబట్టి 2 రకాలు అన్నాము. మూలక ఆస్తులు, ఒక పక్కల హాలు, కాంపౌండ్ పెడితే పెళ్లి గిన్నెలు అయితే పెళ్లి చేసుకునేటట్లు, ఆస్తులు పెడితే ఆస్తులు చేసుకుంటాం. ఏ ముఖ్యమంత్రి చేయండి మన ముఖ్యమంత్రి చేసింది, దేశంలో ఎవరు చేయలేదు. ఎంత ప్రాపర్టీ తెలుస్తుంది అందరికి, అందరు దొరుకుతాయి. 3000
3 నుంచి 5,000 కోట్ల ప్రాపర్టీ అన్ని కులాలకు కలుపుతాయి. ఈ కులాలకి కూడా 2,000 కోట్ల ప్రాపర్టీ వాడు ఇచ్చిన 5,000 కోట్ల ప్రాపర్టీ అవుతుంది అందరు కలిపితే. 60 ఎకరాలు మినిమం 3,000 కోట్ల ప్రాపర్టీ. చిన్న కులాలకు 3,000 కోట్ల ప్రాపర్టీ ఇచ్చిందంటే 3,000 కోట్ల ప్రాపర్టీ ఇస్తుంది 10 ఏళ్ళని. 3,000 కోట్ల ప్రాపర్టీ మన కులానికి అంటే ఎన్నిసార్లు చేస్తే మనం పడుతుంది. 3,000 కోట్ల భూమి ఉండవా? జానేది కాదు, భూమి కూడా వదిలేమడ. అక్కడది ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు మనం ఐక్యంగా లేకపోతే ఎవరు రాసుకుపోవడం ఇచ్చిండు సార్. జోగురామన్ అన్నాడు. జోగురామన్ నేను రిటైర్ సాబ్ పక్కన సీఎం రావు కూర్చొని అందరికీ రాసినాం. 1, 2, 3, 5 ఎకరాలు 5 ఎకరాల కన్నా ఎక్కువ ఎదురు జనాభా ప్రకారం చేయాలి. ఇవన్నీ 0.5 2,000 గజాలు 0.5 రాసింది. అన్ని కులాలు ఉన్నాయి. ఉపాధి సంఘంది, జ్ఞాన సంఘంది, మన న్యాయగ్రామాలది, అంతా మన రజకులది, ఇదంతా ఈ 5 ఎకరాలు 4 కులాలు రాసిండ్రు. మిగతా అందరికి కలిపి 10 ఎకరాలు ఇచ్చేయమన్నాడు. ఎంబీసీలో కూడా ఎంబీసీలే కదా, ఎంబీసీలో కూడా ఏం చేశారు? 3-4 ఎకరాలు సరిపోతారు. మేమే పట్టుబట్టి వెళ్ళలేదు. 10 ఎకరాలు పెడితే అలా పెద్ద బిల్డింగ్ కట్టేసి పెద్ద అవుతుంది ఎంబీసీలో. తర్వాత మనకు మన పనులు దొరుకుతాయని చెప్పి 1-2 ఎకరాలు రాసేసి మేము రాసిన ఎంత ఇప్పుడు కొంచెం రాజీ సీఎం గారు ఇచ్చేస్తే చూడముందు సార్ సంతకం పెట్టేసి. వైసీపీ నేత పుట్టపర్తి ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఆ పార్టీకే చెందిన కార్యకర్తలు ధర్నాకు దిగారు. పుట్టపర్తిలో తమకు భూమి లేదంటున్నారని, అప్పు చేసి కొన్న భూములు లాక్కున్నారంటూ 20 కుటుంబాల వారు ధర్నాకు దిగారు. తమ ప్రాణాలకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యేదే బాధ్యత అని హెచ్చరించారు. సీఎం జగన్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. పార్టీ కార్యకర్తను నేను దీంట్లో మండల కన్వీనర్ కూడా మేమంతా ఎంత వైసీపీ కార్యకర్తలే కొనింది. ఇదంతా మా ఎమ్మెల్యేనే మాకే రక్షణ లేకుండా చేస్తారు. మీరు అడిగితే భూమి మీకు లేదు, మీకు సంబంధం లేదు, మీకు ఇచ్చే అవసరం లేదు, మీకు కావాలంటే మీ డబ్బు మీకు ఇప్పిస్తా కానీ భూమి అయితే మీకు సంబంధం లేదు, మీకైతే ఏం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మాకు ఫోన్ చేసినాడు. మాకు న్యాయం జరగదు కాబట్టి కొంచెం మీడియాకే కలిసి వస్తుంది. దయచేసి మా 20 కుటుంబాలకు అప్పు చేసి భూములు అమ్ముకొని గొడ్డులు అమ్ముకొని ఎండలు అమ్ముకొని భూమి మీద పంట దీని మీద పెట్టినాము. ఇప్పుడు 20 కుటుంబాలు రోడ్డు పడతాయి. ఈ 20 కుటుంబాలను కాపాడే బాధ్యత ఈ మీడియా సమస్యంగా జగన్ సార్ తెలియజేసి మాకు న్యాయం చేస్తాడని మీ ద్వారా ఏడుకుంటున్నాం. మా ప్రాణాలకు కూడా ముప్పు ఉంది. అట్లుంది కప్పులు కూడా తోలేసినారు. రాత్రే మీ చేత ఏమైతే చేసుకోండి అని. భూమిని మాత్రం మీకు దక్కదు, మీరు కూడా మిగలరు అనే మాట మాకు చెప్పి బెదిరిస్తున్నారు. ఇది మాకు మా పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకోలేము. ఏదైనా జరిగినా కూడా ఎమ్మెల్యే సార్దే బాధ్యత. వాళ్ళ మనుషులే, వాళ్ళ అనుసరులే. మా ప్రాణాలకు కూడా ముప్పు ఉంది. తప్పక మీరు రక్షించాలని జగన్ సార్కు మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి సార్ మీరు మా ప్రాణానికి, మా భూములకు, మా ప్రాణానికి మీరు హామీ ఇస్తారని దయచేసి మీకు అడుగుకుంటున్నాం సార్. మాకు న్యాయం జరగాలి సార్. మాకే కాదు ఇంకుంటే పేదవాళ్ళకు కూడా న్యాయం. 7 మంది కలిసి 2012వ సంవత్సరంలో ఈ యొక్క భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఆ దినం నుంచి లాస్ట్ ఇయర్ వరకు కూడా మా యొక్క స్వాధీనంలోనే భూమి ఇప్పటి వరకు కూడా మా స్వాధీనంలోనే ఉంది. ఇప్పుడు గత సంవత్సరం శివశంకర్ రెడ్డి అన్నకు ఆ యొక్క భూమిని ఈ శివశంకర్ రెడ్డి అన్న అనే వ్యక్తికి 20 కుటుంబాలు కలిసి వీళ్ళందరూ కూడా ఆ యొక్క భూమిని కొనుగోలు చేయడం జరిగింది. కొన్న తర్వాత ఈ యొక్క కొంతమంది భూ కబ్జాదారులు దీని మీద కన్నేసి భూమికి విలువ వచ్చిందని ఆ యొక్క భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే ఇదే సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఇంకొంత భూమిని కూడా అర్హులైనటువంటి వ్యక్తులతో మా యొక్క అన్నగారు 2018వ సంవత్సరం దాన్ని కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మొత్తం భూమి అంతా కూడా మా యొక్క బంధువులు వాళ్ళే కొనుగోలు చేయడం జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యే గారు పేరు ఆ యొక్క దాన్ని ఆన్లైన్ లో రెడ్ లైన్ లో పెట్టించడం జరిగింది. ఎంఆర్ఓ గారిని సంప్రదిస్తే ఎంఆర్ఓ గారు ఇది ఎమ్మెల్యే గారు చెప్పినారు నేను తీసేయను అనింది. ఎమ్మెల్యే గారి యొక్క ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ను మీరు ఎందుకు ఫాలో అవుతారు అని మేము అడిగితే దానికి ఈ యొక్క అధికారులు కప్పదాటుగా ఆ యొక్క మాట మార్చేస్తూ ఉన్నారు. రకరకాల కారణాలు మాకు ఎక్కడ న్యాయం
ఎమ్మెల్యే గారు మా యొక్క ప్రజాప్రతినిధి, మేము ఓట్లేసి గెలిపించినాము, మా యొక్క బాధను అర్థం చేసుకుంటారనే సదుద్దేశంతో ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గరికి పోయి మేము ప్రాధాన్యపడితే మీకు ఇస్తున్న 2 ఆప్షన్లు, భూమి గవర్నమెంట్ కి ఇచ్చేస్తా అంటాడు సార్, లేదంటే కబ్జా చేస్తా అని చెప్పినాడు. మరుసటి రోజు నుంచి ఈ యొక్క భూమిని నేను అడిగిన ధరకి ఇస్తారా, లేదంటే ఆ యొక్క భూమిని కబ్జా చేస్తామని కప్పులు కూడా తోలించి ఇక్కడ కప్పులు కూడా తోలినాడు. కాబట్టి ఈ యొక్క భూమిని కబ్జా చేయడానికి ఎమ్మెల్యే గారి యొక్క అనుచరులు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాం, మా భూమిని మాకు రక్షించండి, ఎమ్మెల్యే బారి నుండి మమ్మల్ని కాపాడండి, రకరకాల ప్రలోభాలు, రకరకాల బెదిరింపులు, దయచేసి ఈ యొక్క విషయాన్ని పై స్థాయి వరకు కూడా తెలియజేసి మీడియా పాత్రికేయ మిత్రులందరూ కూడా మాకు న్యాయం చేస్తారని, మాకు న్యాయం జరిగే వరకు మీరు సహకరిస్తారని, మేము ఈ రోజుతో ఈ పోరాటం ఆగదు. ఈ రేపు ఎంఆర్ఓ ఆఫీస్ ముందర గాని, కలెక్టరేట్ ముందర గాని, మొత్తం అన్ని చోట్ల ఎమ్మెల్యే గారు కనీసం ఈ యొక్క ప్రజా సమస్య పైన రోడ్డు మీద కూర్చుంటే కనీసం స్పందించకుండా వెళ్ళిపోతున్నారు. చూడండి, మీరు మీ ముందరే దౌర్జన్యంగా వెళ్ళిపోతున్నారు. దయచేసి సోదరులారా, ఈ యొక్క విషయాన్ని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. మా యొక్క భూమిని ఈ రోజు, ఇది ప్రారంభం మాత్రమే, ఈ రోజు ఈ భూమి కబ్జా చేశాడంటే పేద ప్రజల యొక్క భూమిని ఏంటివి దక్కవు, ఇక భూములు దక్కవు, మానవ ప్రాణాలకు రక్షణ లేదు. దయచేసి మా యొక్క భూమిని మాకు కాపాడతారని విన్నవించుకుంటున్నాను. మీ పేరునా? నాగరాజు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, సినీ నటి అర్చన స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల కేఈ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని అన్నారు. ఆసరా సొసైటీ అధ్యక్షులు షేక్ బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ కలెక్షన్ ట్రాన్స్పోర్ట్ వ్యాన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రక్త సేకరణలో ప్రథమ స్థానం రావడంతో నంద్యాల ప్రభుత్వ సార్వజనిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ కు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధాకర్ కు మరియు వారి సిబ్బంది విజయ్ భారత్లకు ఆసరా సొసైటీ తరపున సన్మాన మరియు అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చేసి నిర్వహించి అది మనకు ఇక్కడ జిల్లా ఆసుపత్రి పేషెంట్లకి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకైతే కానీ యాక్సిడెంట్లో వచ్చినటువంటి ఈ యొక్క పేషెంట్స్కి మేము వినియోగిస్తాము. అదేవిధంగా బయట హాస్పిటల్స్ కూడా బ్లడ్ స్టోరేజ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా మేము ఇక్కడ నుంచే సప్లై చేస్తాము. అటువంటి వెహికల్ అది. సో ఆ వెహికల్ ఇచ్చిన తర్వాత మాకు బ్లడ్ యూనిట్స్ కూడా ఎక్కువ సేకరించడం మొదలుపెట్టాము. గత సంవత్సరం మనము రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నాము. ఈ యొక్క 18-19 సంవత్సరానికి రాష్ట్రంలో మనము అన్ని 11 వెహికల్స్ స్టేట్లో సప్లై చేస్తే అందులో భాగంగా జిల్లా ఆసుపత్రి నంద్యాలకు మనకు ప్రథమ బహుమతి వచ్చింది. అంటే రక్త సేకరణలో మనమే అన్నమాట ఫస్ట్. సో 4,766 యూనిట్లు సేకరించినాము. 98 క్యాంపుల ద్వారా ఈ యొక్క రక్తాన్ని సేకరించినాము. దీనివల్ల మనకు రాష్ట్ర ప్రభుత్వము మనకు అవార్డు ఇచ్చింది. సో ఆ అవార్డుని రీసెంట్గా మేము వరల్డ్ ఎయిడ్స్ డే రోజు హెల్త్ మినిస్టర్ చేతుల ద్వారా నేను, మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ మరియు డ్రైవరు మరియు స్టాఫ్, రక్త బీసీటీ వెహికల్ స్టాఫ్ అందరూ ఈ అవార్డును తీసుకున్నాము. ఈ యొక్క రక్తం సేకరించింది ముఖ్యంగా కారణం ఏమంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా రావటము, ఇంకా అసోసియేషన్స్ అన్నీ ఉన్నాయి, ఇవి స్వచ్ఛందంగా వచ్చి మాకు ఈ యొక్క రక్తాన్ని ఇవ్వటం వల్లే ఈ యొక్క బహుమతిని మేము అందుకోగలిగినాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు కళ్లు గప్పి కస్టడీలో ఉన్న దొంగ పరార్. నిందితుడు మణికంఠ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో లక్ష్మీ చైనా బజార్ షాప్ లో షార్ట్ సర్క్యూట్, సుమారు 3 లక్షల ఆస్తి నష్టం. శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసి వైన్ షాప్ నడిపిస్తున్నారని స్థానికులు ఆగ్రహం. పోలీస్ బందోబస్తు నడుమ ఎస్వై వైన్ షాప్ ను కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు.
జగన్ సార్ రక్షించండి, వైసీపీ ఎమ్మెల్యే భూ కబ్జాపై కార్యకర్తల ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.